విపరీతమైన ప్రమోషన్స్ విసి మార్వాడి యూనివర్సిటీ అనగానే జనాలకు అనిపించేది ఏంటంటే ఇంత ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకుంటారు, అంతగానం ఏముందాడా? మార్వాడి యూనివర్సిటీ ఇన్ కేస్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటే అంతగా చెప్పాల్సిన నెసెసిటీ లేకుండా ఉండేది. ఇదే గుజరాత్ లో పరిచయం అవసరం లేని పేరు, ఎందుకంటే గుజరాత్ లో నెంబర్ 1 ఎదుగుతున్న యూనివర్సిటీ, తక్కువ ఏజ్ లో ఆ సౌండ్ బజ్ ని బాగా క్రియేట్ చేసిన యూనివర్సిటీ ఆ స్టేజ్ లో ఉంది కనుక దాని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. రైట్, ఒక కాలేజ్ ఇండియా వైడ్ గా తెలవాలి అనుకుంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ లైక్ 30-40 years. సో కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతున్నది. మార్వాడి యూనివర్సిటీ స్టార్ట్ అయింది యాజ్ ఏ కాలేజ్ గా, యూనివర్సిటీ అయ్యి జస్ట్ 9 years. QS ర్యాంకింగ్ లోకి ఎంటర్ అయిన యంగెస్ట్ యూనివర్సిటీ. సో తక్కువ టైంలో అన్ని అచీవ్మెంట్స్ చేస్తుంది. సో గుజరాత్లో మేము చెప్పాల్సిన నెసెసిటీ లేకుండా అయిపోయింది. 2024లో ప్రమోషన్స్ అనేవి డెఫినెట్లీ చేశారు. 25లో పీక్ వెళ్ళిపోయింది. పరిస్థితి ఏమైంది అంటే ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పిల్లల తాకిడి మేము తట్టుకోలేని పరిస్థితికి వచ్చాం. మేము ఒక 3000 మెంబర్స్ తీసుకుందాం అనుకుంటే 4,500 మంది పిల్లలు వచ్చారు. సో లాస్ట్ లో ఈ హాస్టల్స్ ఇవి అకామిడేట్ చేయలేక మేము సీట్స్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి. సో అక్కడ నుంచి మీరు చూస్తే ప్యాటర్న్ 2026లో మేము అంతగా ప్రమోషన్స్ చేయట్లా. రైట్, ఇప్పటికీ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ కాని పరిస్థితిలో కానీ కాలేజెస్ యూనివర్సిటీస్ ఉంటే అది ఆల్మోస్ట్ 50% అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. అవునా? మేము ఇంకా చెప్తున్న పరిస్థితి, బాబు మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఇమ్మీడియట్లీగా కంప్లీట్ చేసుకోండి అంటే లాస్ట్ లో వచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మాకు క్యాంపస్ హాస్టల్ కావాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి లిమిటెడ్ హాస్టల్ లోపల ఉంటుంది. సో ఆ తర్వాత మనకి దగ్గరలో ఉన్న మన హాస్టల్స్ క్యాంపస్ బయట ఉంటాయి అన్నమాట, వాటిలో ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి వస్తున్న పేరెంట్స్ ఏంటంటే మాకు లోపలే కావాలంటారు. అటువంటి పేరెంట్స్ ఎవరు ఉంటే మీరు అడ్మిషన్ ముందే కంప్లీట్ చేసుకొని మీ హాస్టల్ ప్రాసెస్ ని ఎర్లీగా కంప్లీట్ చేసుకోండి, సో దట్ వీ కెన్ అకామిడేట్ యూ ఇన్సైడ్. 27 నుంచి వీ డోంట్ కీప్ ఎనీవన్ సింగిల్ పర్సన్ అవుట్ సైడ్, ఫుల్ గా మేము లోపలే అకామిడేట్ చేయగలం. మా మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్లియర్ అంత. ఆయన ఏం చెప్తారు అంటే ఎడ్యుకేషన్ నాకు బిజినెస్ కాదు, నేను ఫెసిలిటీ ఇవ్వడానికి దీంట్లోకి వచ్చాను. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆపర్చునిటీ లేకపోతే అటువంటి టాలెంట్ వేస్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి నేను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కనుక తక్కువ ఫీ స్ట్రక్చర్లు ఇవ్వగలిగితే నేను అనుకునేది సక్సెస్ అవుతాను అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ.